టీటీడీ లడ్డు వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే లడ్డు వివాదానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా ఆరోపణలు చేస్తారని చెప్పేసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలా మాట్లాడతారంటూ కూడా సుప్రీంకోర్టు ఆగ్రహించింది. అయితే దీనిపైన ఇంకా పూర్తిగా విచారణ ఉండాల్సినటువంటి నేపథ్యంలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బయటకు వచ్చి ఈ ఇష్యూ పైన, ఇంత సెన్సిటివ్ ఇష్యూ పైన ఇంత కాంట్రవర్షియల్గా మాట్లాడటం ఏంటంటే కూడా ప్రశ్నిస్తూ వస్తుంది. అయితే 100 రోజుల పాలన ముగిసినటువంటి అంశాన్ని కప్పిపుచ్చేందుకే ఇలా చేసిందంటే కూడా వైసీపీ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి దాన్ని కప్పిపుచ్చడానికే ఈ యొక్క లడ్డు కాంట్రవర్సీని తీసుకొచ్చారని చెప్పేసి వైసీపీ నేతలు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, టీడీపీకి ఇది ఒక మచ్చలా ఉంటుందా అనేటువంటి అంశంపైన ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నుంచి రవిచంద్ర రెడ్డి గారు. రవిచంద్ర రెడ్డి గారు నమస్తే. సార్, ఏంటి సుప్రీంకోర్టు ఈ లడ్డు వివాదానికి సంబంధించి ప్రభుత్వానికే తప్పు అనే విధంగా మాట్లాడుతూ వచ్చింది, మీరు ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఈరోజు కామెంట్ చేసింది, ఎలా చూస్తారు? బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా బాధ్యతతో మెలగాలి, బాధ్యతతో స్టేట్మెంట్లు ఇవ్వాలి. ముఖ్యంగా మతానికి సంబంధించి అది ఏ మతమైనా కానీ వాటికి సంబంధించిన విశ్వాసాలని దెబ్బతీసే విధంగా మాట్లాడకూడదన్న అవగాహన లేని వారు ఏదైతే రాజ్యం చేస్తున్నారో, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 150 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాల్ని తీవ్రంగా గాయపరిచారు. ఎంతగా గాయపరిచారంటే దేవుడు నివ్వెరపోయేలా గాయపరిచారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదాన్ని అవమానించారు. ఓకే, ఇది కేవలం అవమానించడమే కాదు, మహాపాపం. ఈ పాపానికి దేవుడు శాపం పెడతాడా, లేకపోతే రాబోయే రోజుల్లో తగు రీతిన నేరం చేసిన వాడిని శిక్షిస్తాడా అనేది కాలం నిర్ణయిస్తుంది, దేవుడు కూడా నిర్ణయిస్తాడు. కానీ ఇన్ బిట్వీన్ ఏదైతే విచారణ పేరుతో ఆయన ఒక కమిటీ వేశాడో దానికన్నా ప్రాథమికంగా మనం చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈవో పవర్స్, సుప్రీం పవర్స్. ఓకే, బోర్డు ఉన్నప్పటికీ, బోర్డు యొక్క చైర్మన్ ఉన్నప్పటికీ రోజువారీ కార్యక్రమాల పర్యవేక్షణ మొత్తం కూడా ఈవో నిర్వహిస్తాడు. ఈవో ఆదేశించకుండా ఏ వస్తువు లోపలికి పోదు, ఏ వస్తువు బయట రాదు. విధానపరమైన నిర్ణయాలన్నీ చైర్మన్ కన్నా కూడా ఈవో గారికే సుప్రీం పవర్స్ ఉన్నాయి. ఇప్పుడున్న ఈవోని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. శ్యామలరావు గారు నాకు తెలిసినంతవరకు మేము విన్నదాన్ని బట్టి, ఆయన ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి చాలా నిజాయితీగా పనిచేసే వ్యక్తిని అర్థమవుతూనే ఉంది. ఏదైతే ఒక విధానపరమైన విషయాన్ని అవగాహన రాహిత్యంతోనో ప్యూర్ రాజకీయం కోసమో చంద్రబాబు నాయుడు గారు వాతావరణాన్ని మొత్తం కలుషితం చేశారో, దానికన్నా ముందు ఈవో గారు సర్టన్ ఇష్యూకి సంబంధించి కల్తీ జరగలేదు, ఏదో వెజిటబుల్ ఆయిల్స్, వనస్పతి లాంటివి కొన్ని మేము దాంట్లో అనుమానితంగా చూసాం కాబట్టి ఆ సదరు ట్యాంకర్లను 2 ట్యాంకర్లను ఒకసారి, మరోసారి 2 ట్యాంకర్లను వెనక్కి తిప్పి పంపాం అని కేటగారికల్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్ ఈస్ ఫైనల్. కానీ ఆయన్ని తాడేపల్లి నివాసానికి పిలిపించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని ఆల్టర్ చేయమని ఆయన ద్వారా చెప్పించడానికి విశ్వప్రయత్నం చేసిన ఈ రోజు కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్తో ఈవో శ్యామలరావు గారు ఏకీభవించలేదు. అంటే నిజం ఖచ్చితంగా ఈవో గారు చెప్పిందే. ఏ ఫ్యాక్టరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసినా ఆయా ఫ్యాక్టరీలు సప్లై చేసేటప్పుడు NABL సర్టిఫికేట్తో తిరుపతి దేవస్థానానికి రావాలి. NABL సర్టిఫికేట్ అంటే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్. ఆ స్టాండర్డైజ్డ్ సర్టిఫికేట్ తెచ్చిన తర్వాత దానికి కొంత ప్రామాణికత అనేది ఖచ్చితంగా ఉంది, నేషనల్ లెవెల్లో అక్రిడిటేషన్ ఉంది. దాంతోపాటు తిరుపతి దేవస్థానం 3 శాంపిల్స్ని టెస్ట్ చేసి 3 విధానపరమైన టెస్టులు చేసిన తర్వాతనే ఏ ఒక్క ప్రోడక్ట్నైనా లోపల పంపుతారు, పర్టికులర్గా నెయ్యి గురించి కూడా. ఓకే, కానీ NDDB రిపోర్ట్ అని చెప్పి ఏదైతే ఈవో శ్యామలరావు గారు ఒకవైపు చెప్తూనే ఉన్నారు, అవి వాటిని వెనక్కి తిప్పి పంపాం. ఫర్ సపోజ్ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14 సార్లు ఆ విధంగా ట్యాంకర్లను తిప్పి పంపడం జరిగింది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 18 సార్లు ట్యాంకర్ల స్టాండర్డ్స్ని పాటించలేదని తిప్పి పంపడం జరిగింది. అంటే స్టాండర్డ్స్ యొక్క మెజర్మెంట్ ఏదైతే ఉందో ఆ స్థితిలో ఉంటేనే తిరుమలలో అనుమతిస్తున్నారు అనేది దానికి ఇవి సజీవ సాక్ష్యాలు. ఓకే, కానీ అలా కాకుండా
తిప్పి పంపిన ట్యాంకర్లకు లేనిపోని ఆరోపణ చేసిన చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు మర్చిపోయారు. వాళ్ళు కోట్ చేస్తున్నది ఫర్దర్గా వాళ్ళు తీసుకొచ్చి మీడియా ముందు కూర్చొని మాట్లాడే రిపోర్టు ఎన్డీడీబీ రిపోర్ట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ రిపోర్ట్. ఓకే, దానికి ప్రామాణికత ఉందని, అది ఇచ్చిందే ఫైనల్ అని అనుకునే ముందు ముఖ్యంగా ఆ రిపోర్ట్ యొక్క కాగితంలో, నా మొబైల్లో కూడా ఉంది, అందరి దగ్గర ఉంది, ఈ రోజున మీరు గమనించండి, శాంపిల్ దగ్గర గీ అని ఉంది. దానికన్నా ముందు ఇంకొక విషయం చెప్పాలి. జూలై 2024 గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిది ఉంది. అవును, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాన్ని బట్టి జూన్ 12 తర్వాతే ఏఆర్ డైరీ అనేది సప్లై మొదలుపెట్టిందని కూడా చెప్పారు. ఆరోపణ ఏఆర్ డైరీ మీద చేశారు. ఎంక్వైరీకి ఒక సిట్ వేశారు. దాని లోతుల్లోకి మళ్ళీ వెళ్దాం. కానీ జూన్ 12 నుంచి గవర్నమెంట్ ఎవరిది మొదలైంది? వారం రోజులకు మించి నెయ్యి ఎప్పుడూ కూడా తిరుమలలో స్టాక్ పెట్టరు. ఇది ఒక ప్రధానమైన అంశం. మరి జూలై 2024 జూలై 12వ తారీఖు తీసిన శాంపిల్ 17వ తేదీన ల్యాబ్కి వెళ్తే జూలై 23, 2024 రిజల్ట్ వచ్చింది. మరి సెప్టెంబర్ 20 దాకా మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు నిర్మాణాత్మకంగా దానికి సంబంధించిన దిద్దుబాటు చర్యలు ఏం చేశారు? భక్తుల్లో విశ్వాసం నెలకొల్పడంతో పాటు మిస్టేక్ ఎక్కడ జరిగిందో దాని లోతుల్లోకి పోయి సమీక్ష ఏం చేశారు? మీరు తీసుకున్న చర్యలు ఏమంటే బ్లాంక్ ఫేస్. చంద్రబాబు నాయుడు గారు బ్లాంక్ ఫేస్. ఆయన 100 రోజుల పరిపాలనలో ఏదైతే ఇది చెప్పాడో ఇది ప్యూర్ రాజకీయం. కానీ రాజకీయం కోసం 150 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీయడం తీవ్రమైన నేరం. ఓకే, ముఖ్యంగా ఇందాక ఒక మాట చెప్తూ మధ్యలో ఆపా. ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్ ఉందో దాంట్లో శాంపిల్ దగ్గర డిస్క్రిప్షన్ ఏదైతే రాశారో ఘీ అని రాశారు. ఫర్దర్ డీటెయిల్ దగ్గర కౌ ఘీ అని రాశారు. ఓకే, బ్యాచ్ నెంబర్ లేదు, దాంట్లో నాట్ అవైలబుల్ అని రాశారు. మరి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నాట్ అవైలబుల్, ఎక్స్పైరీ డేట్ నాట్ అవైలబుల్, ఫర్దర్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్, శాంప్లింగ్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్. ఆ ఘీ అన్న దగ్గర ఏఆర్ డైరీ ఘీనా లేకపోతే హెరిటేజ్ ఘీనా లేకపోతే ఇంకో కంపెనీ ఘీనా రాయాలి. కౌ ఘీ అని రాశారు, మంచిదే, సంతోషం. మేము ఇదే సమయంలో ఒక ఎగ్జాంపుల్ కోట్ చేస్తా. ఒక మనిషి ఏదైనా టెస్టుల కోసం హాస్పిటల్కి వెళ్తాడు. అతను బ్లడ్ శాంపిల్ తీసి టెస్టులకు ఇవ్వమని డాక్టర్ చెప్తాడు. ఆ ల్యాబ్కి వెళ్ళినప్పుడు శాంపిల్ బ్లడ్ అని రాసి కింద హ్యూమన్ బ్లడ్ అని రాసి మిగతా డీటెయిల్స్ ఏమి ఇవ్వకపోతే ఏ వ్యక్తికి సంబంధించిన బ్లడ్ అది? ఓకే, దాంట్లో ఏదైనా రోగాలు ఉంటే అవి ఏ వ్యక్తికి అట్రిబ్యూట్ చేయాలని మీరు అంటే ప్రాథమిక దశలోనే వీళ్ళ ఫ్రాడలెంట్ మెంటాలిటీ ఏదైతే ఉందో దీని మీద అనుమానాలు వస్తున్నాయి. ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ తప్పని నేనైతే అనను, కానీ వాళ్ళకి ఇచ్చిన శాంపిల్లోనే వీళ్ళు మోసపూరితమైన శాంపిల్ ఇచ్చారేమని అనుమానాలు. లేకపోతే ఇప్పుడు ఏఆర్ డైరీ ఇచ్చిన ఘీ అని కానీ దాన్ని మెన్షన్ చేస్తే ఏఆర్ డైరీ ఈజ్ క్లెయిమింగ్ మేము ఇచ్చిన ఘీలో ఫాల్ట్ అని మా మీద కానీ వాళ్ళు ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే ఈ గవర్నమెంట్ మీద మేము పరువు నష్టం వేస్తా ఉంటున్నారు. ఓకే, చూడండి ఎంత సింపుల్గా తప్పించుకున్నారు. ఘీ అని ఇచ్చారు కానీ ఏఆర్ డైరీ దాన్ని ఇవ్వాల, పర్టికులర్ ఆ డైరీ అని మెన్షన్ చేయాలి కదా. ఇప్పుడు ఏ వ్యక్తి బ్లడ్ ఇచ్చాడో ఆ వ్యక్తి దాన్ని మెన్షన్ చేయాలి కదా. పేషెంట్ నేమ్ రాయకుండా ఎలాగ ఇస్తారు? ఆ కంపెనీ నేమ్ రాయకుండా వాళ్ళ శాంపిల్ పంపించారని దానికి శాంక్టిటీ లెవెల్ ఏంటి? అంటే వీళ్ళు ఇచ్చిన శాంపిల్లోనే కలపకుండా కలిపి ఎన్డీడీబీకి ఇచ్చి పంపించారా? ఈ అనుమానం ప్రతి ఒక్కరికి ఉంది. అంటే ఇది రాజకీయం జరుగుతున్న క్రీడ, రాజకీయం కోసం చేస్తున్న ఈ వికృత క్రీడ ఏదైతే ఉందో దీంట్లో 150 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కాదు, నాలాంటి వాళ్ళని కూడా రాత్రి నిద్రలేక 2-3 రోజులు సోమవారం గురించి ఆలోచన, లడ్డు ప్రసాదం గురించి బాధ ఏదైతే కలిగిందో దీనికి రెస్పాన్సిబుల్గా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? ఫస్ట్ రిజైన్ చేయాలి. ఎందుకంటే ఇంత వివాదాస్పదమైన విషయాన్ని అంత సింపుల్గా చెప్పడంతో పాటు 150 కోట్ల మంది హిందువులకి బాధ కలిగే విషయాన్ని చాలా ఆలవగ్గా అబద్ధం చెప్పి ఈరోజు విచారణకు తాను ఆదేశించాడు. సిట్ మొన్న వేయడం జరిగింది. సిట్ ఆయన కంట్రోల్లో పనిచేస్తే పారదర్శకంగా దర్యాప్తు ఎలా జరుగుతుంది? అందుకే విచారణ పూర్తయ్యేంత వరకు మీరు ముఖ్యమంత్రి స్థానం నుంచి దిగండి. డిమాండ్ చేస్తున్నారు మీరు? డిమాండ్ చేస్తున్నామండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ మై పార్టీ కాదు, ఆన్ బిహాఫ్ ఆఫ్ 150 కోట్ల హిందువుల నుంచి ఒక హిందువుగా అడుగుతున్నా. ఓకే, మీకు ఆ హక్కు లేదు. మీరు దిగిపోయి మీ పార్టీకి సంపూర్ణమైన మ్యాండేట్ ఉంది, మీ ఎన్డీఏ కూటమికి సంపూర్ణమైన మ్యాండేట్ ఉంది. మీ ఇంట్లో నుంచి నారా లోకేష్ని ప్రతిపాదించుకుంటారో, కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ని ప్రతిపాదించుకుంటారో, లేదా బీజేపీ నుంచి మరొకరిని ఎంచుకుంటారో మాకేం అబ్జెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఇంత ప్రజల మనోభావాలతో ఆడుకునే
ధైర్యం చేసిన మీరు పనిష్మెంట్కి అర్హులు. ఓకే. కాబట్టి ప్రజలు రోడ్లలోకి రాకముందే ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ పూర్తయిందాక పక్కన ఉండండి. ఏం ఒక 4 రోజులు పదవి లేకపోతే 4 నెలలు పదవి లేకపోతే మీకు పోయేదేం లేదు కదా. మీ అబ్బాయికి ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు మాకు. ఎవరికైనా మరో సీనియర్ నాయకుడికి ఇవ్వండి, కానీ పారదర్శకంగా దర్యాప్తు జరగాలి. ఇది గవర్నమెంట్కి సంబంధించిన అంశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలతో పాటు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగిన అవమానం. ఓకే. ఈ అవమానానికి పరిహార్థం ఫస్ట్ మీరు పదవి నుంచి దిగి ఎంక్వైరీ పూర్తి చేసి దాని తర్వాత నేను మాట్లాడిన మాటలో నిజం ఉన్నది కాబట్టి మాట్లాడిన నిరూపించుకుని ఆ తర్వాత ఎవరైతే దానికి పాల్పడ్డారో వాళ్ళకి కఠినమైన శిక్షలు ఎవరైనప్పటికీ ఓకే పడాలని కోరుకుంటాం. కానీ ఈవో గారే అన్నిటికీ కర్త కర్మ క్రియ అయినప్పుడు ఆయన అసలు కల్తీయే జరగలేదు, అసలు ఉన్న వనస్పతి కలిసిన వాటిని మేము వెనక్కి పంపామంటే మరి ఈ విధమైన జంతువులకు సంబంధించిన కొవ్వుల గురించి మాట్లాడకూడదు. ఆ విధంగా మరి చేపను ఏమన్నా అర్థం పర్థం లేని ఛాందసమా లేకపోతే చాదస్తమా లేకపోతే ఏంది అర్థం కాని పరిస్థితి. ఓకే. ఒక దయనీయమైన స్థితిలో చంద్రబాబు నాయుడు గారి మైండ్ స్టేట్ ఉంది అనేది అనుమానించాల్సిన అంశం. కాబట్టి ఖచ్చితంగా వీ డిమాండ్ చంద్రబాబు నాయుడు హ్యాస్ టు స్టెప్ డౌన్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అప్ టు కంప్లీషన్ ఆఫ్ ఎంక్వైరీ. ఆయన పాపం చేసినట్టయితే పర్మనెంట్గా ఆయనకు ముఖ్యమంత్రి పదవిని తీసుకునే అవకాశమే ఆ దేవుడే కాదు, ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా అప్పీల్ చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ఉంది ఆంధ్రప్రదేశ్లో. హానరబుల్ ప్రధానమంత్రి గారు ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసేది, మీరు చేంజ్ ఆఫ్ గార్డ్ తీసుకురండి ఆంధ్రప్రదేశ్లో. ఓకే. చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టినంత మాత్రాన ప్రభుత్వం ఎన్డీఏదే కొనసాగుతుంది సార్, కానీ హిందువుల మనోభావాలను గాయపరిచిన ఇతన్ని తక్షణం ఆ పదవి నుంచి తప్పించండి, కనీసం ఎంక్వైరీ పూర్తిగా జరిగే వరకైనా తప్పించండి అనేది మా వినతి, డిమాండ్ కూడా. ఓకే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అంశాన్ని ఎలా చూస్తారు? దీనివల్ల వైసీపీ పార్టీకి ఒక రిలీఫ్ వచ్చిందని అనుకోవచ్చుగా? జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైసీపీ గవర్నమెంట్ తప్పు చేసింది, ఆ ప్రసాదాన్ని నాన్ వెజ్గా మార్చిందని చెప్పేసి ఏవైతే కామెంట్స్ చేస్తున్నారో మేము ఒక్క మాట అంటున్నాం, ఇది విస్తృతమైన పరిధి కలిగిన అంశం. ఇది వైసీపీ పార్టీకో జనసేన పార్టీకో తెలుగుదేశం పార్టీకో బీజేపీ పార్టీకో ముడిపడ్డ అంశం కాదు. దేవుడికి ముడిపడ్డ అంశం, హిందూ మతానికి ముడిపడ్డ అంశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 150 కోట్ల మంది హిందువులకు ముడిపడ్డ అంశం, రాత్రి పగలు దేవుణ్ణి కొలిచే ప్రతి భక్తుడికి ముడిపడ్డ అంశం. ఈ అంశంలో పార్టీల కన్నా అతీతంగా ఆలోచించమని నేను కోరుతున్నా. ఇక్కడ రాజకీయ స్వార్థం మాకు లేదు. తప్పు ఎవరు చేసినా పనిష్మెంట్కి అర్హులు. ఖచ్చితంగా అసలు కల్తీ జరగలేదని చెప్పిన ఈవో కరెక్ట్ అని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ అంటే దానికి ఆధారాలు ఎక్కడున్నాయి? అంత బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఆధారాలు లేకుండా ఇంత సున్నితమైన అంశాన్ని భక్తుల్లో ఆ విశ్వాసాన్ని కోల్పోయే విధంగా మీరు ఇచ్చిన స్టేట్మెంట్ సహేతుకం కాదనే విధంగా ఈరోజు ఇనిషియల్ వ్యాఖ్యల్లో సుప్రీంకోర్టు అన్న మాటల్ని సిగ్గుతో తలదించుకొని చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా ఇప్పటికైనా రాజీనామా చేయాలి. పదవి పట్టుకుని ఏలాడకండి. పదవి ఎల్లకాలం కాదు, ఏ ఒక్కరికి 5 ఏళ్లే ఇస్తారు, బతికినంత కాలం కాదు. కానీ పదవి కన్నా ముఖ్యం పవిత్రత. హిందూ ధర్మం యొక్క పవిత్రతను కాపాడండి. చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయండి. ఓకే. మీరు రాజీనామా చేసినంత మాత్రాన మీ పార్టీకి పవర్ లేకుండా పోదు. మీ ఇంట్లో నుంచో లేకపోతే ఎక్కడి నుంచో మీ కూటమి నుంచో ఇంకొక అభ్యర్థిని కూర్చోబెట్టండి. మీరు పాప పరిహారార్థం ఫస్ట్ ఈ పని చేసి ముందు నేలకి ముక్కు రాసి సాష్టాంగపడి శ్రీ వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పండి. ఓకే. దాని తర్వాత దీన్ని డైవర్ట్ చేయడం కోసం జగన్ గారి డిక్లరేషన్ గురించో లేకపోతే మరో అంశం గురించో లేదా ఈ సిట్టు వేసిన దాన్ని పరిధి పెంచి 21 అంశాలు వాళ్ళని పరిశీలన చేయమని ఆ 21 అంశాల్లో చిట్ట చివరి అంశంగానో లాస్ట్ నుంచి 2-3 అంశాల్లో ఒకటిగానో లడ్డు అంశం చేర్చే విషయం మాకు అభ్యంతరకరం. ఓకే. అంటే మిగతావన్నీ మీరు ఏ ఎంక్వైరీలు కావాలన్నా చేసుకోండి. ఓకే. ఎంక్వైరీలో ఎక్కడైనా ఏ దోషాలు ఉన్నా మీరు కనుక్కోండి. దాని మీద విచారణ చేయించే హక్కు మీకు ఉంది. కానీ మీరు ఇచ్చే సిట్ రిపోర్టుకు సంబంధించిన నివేదికను కూడా మేము సుప్రీంకోర్టులోనే అడుగుతాం. సాక్ష్యాధారాలే కాదు, మిమ్మల్ని ఏ విధంగా తప్పించాలని చూసినా మేము వదలం. ఖచ్చితంగా కూడా మేము ఒక మాట అడుగుతున్నాం. ఓకే. అంటే ఎందుకు చేసినటువంటి రాజకీయ ఈ 100 రోజుల పరిపాలనని కప్పిపుచ్చడానికి చేశారంటారు, లేదంటే జగన్మోహన్ రెడ్డిని ఒక క్రైస్తవుడిగా చిత్రీకరించి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేశారంటారు? 2-3 కారణాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఒకటో కారణం విజయవాడ వరదలకు సంబంధించి వరద బాధితులు పెడుతున్న శాపం, వాళ్ళ ఆక్రోశం నుంచి దారి మళ్లించడానికి. దాంతోపాటు ఇంటికి ఒక 25,000 రూపాయలు, మునిగిపోయిన ప్రతి ఇంటికి 25,000 రూపాయలు ఇస్తా అని చెప్పడం.
కానీ ఆయన ఇంటికి కూడా అందరితో సూత్రీకరించి మీ అందరి ఇల్లు మునిగితే నా ఇల్లు మునగదా అని నదిలో ఉన్న ఇంటిని సర్టిఫై చేసుకున్నాం అయినా ఆ ఇంటికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో చెప్పమని అడుగుతున్న సమయం సందర్భం పేదవాళ్ళ ఇళ్ళకి జనాల ఇళ్ళకి మంచి మంచి ఇళ్ళకి కూడా 25,000 అన్నారే. మీ ఇల్లు నదిలో కట్టి దాన్ని కూడా మీతో పాటు నాది కూడా మునిగిపోయింది, అంతకుముందు విపత్తు ఏం లేదన్న అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారని మేము అడుగుతాము, నిలదీస్తామన్న అంశం. దాంతోపాటు అమరావతి మునిగిపోయింది, ప్రపంచ స్థాయి రాజధాని కడతా అన్న అమరావతి మొత్తం మునిగిపోయింది, అమరావతికి ₹1 కూడా ప్రపంచ బ్యాంక్ ఇవ్వదలుచుకోలేదు, ఇట్ ఈస్ అన్ఫిట్ ఫర్ క్యాపిటల్ సిటీ అని చెప్పి ఏదైతే ప్రపంచ బ్యాంక్ అన్నదో ఈ విషయం బయటపడితే రియల్ ఎస్టేట్ డమాల్ అంటది. కాబట్టి దానికి మించిన పెద్ద గీత గీయడానికి దీన్ని కావాలని చేసిన రాజకీయ ఎత్తుగడ ఒక క్రైమ్గా మేము భావిస్తున్నాం. కారణం నంబర్ 1. కారణం నంబర్ 2, ముఖ్యంగా ఇదంతా కూడా నెయ్యికి సంబంధించిన అంశం. చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ బిజినెస్ ఏంటి? హెరిటేజ్, పాలు, పెరుగు, నెయ్యి, మజ్జిగ, లేదంటే పాలకోవా. సో ఈ బిజినెస్లో నెయ్యిని చిత్తూరు నుంచే ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి విచిత్రం ఏంటంటే ఏ రోజు కూడా ఆయన టెండర్లో పాల్గొనలా. ఆయన హయాంలోనే కాదు, మా హయాంలో కూడా ఎప్పుడు కూడా హెరిటేజ్ రాలేదు. మరి ఎందుకు రాలా అంటే వాళ్ళు ప్యూర్ కౌగి హైదరాబాద్లో కూడా అమ్ముతున్నారు, అన్ని దగ్గరలో అమ్ముతున్నారు కదా. మీరు కూడా ఎంతో కొంత క్వాంటిటీకి మీరు రావచ్చు కదా. మీరు శ్రీవారికి సేవకు కనీసం ఒక 11 లీటర్లన్నా ఉచితంగా పంపించవచ్చు కదా. 100 లీటర్లు కూడా అడగడంలా నేను. మీ సేవాభావం ఎక్కడికి పోయింది? అదే చంద్రన్న కానుకలో మాత్రం మీ హెరిటేజ్ నుంచే అన్నీ సప్లై చేశారే. ఏం శ్రీ వెంకటేశ్వర స్వామికి మీ నెయ్యి ఏ విధంగా అయినా కొంతైనా ఫ్రీగా ఇవ్వడం కానీ, డబ్బుకి ఇవ్వడం కానీ, ఉత్తమమైన క్వాలిటీకి సంబంధించింది ఇవ్వడం కానీ చేశారా? కానీ ఇక్కడ అనుమానాలు ఎక్కడ వస్తున్నాయంటే గీ రేటు 342కి వస్తుందా, 400 లోపు వస్తుందా, 421 రూపాయలకు వస్తుందా అనే క్వశ్చన్ నేషనల్ మీడియా దాకా ఎలుగెత్తి చాటింది. ఎందుకంటే నెయ్యి రేటు కనీసం 980 రూపాయలు, 900 పైచీలకు తీసుకెళ్ళి తమ ఫ్యామిలీ బిజినెస్గా ఉన్న హెరిటేజ్ నెయ్యిని దేవాలయానికి సప్లై చేయాలనుకున్నాడా ఫ్రంట్ డోర్ నుంచి? అలా చేస్తే ఆరోపణలు వస్తాయి కాబట్టి మరింతగా రేటు పెంచి ఉత్తమమైంది ఆర్గానిక్ అని చెప్పి నందిని గీ వాళ్ళకి ఇచ్చి, లైసెన్స్ నందిని గీకి ఇచ్చి, హెరిటేజ్కి నందినికి సప్లై చేసి లాభాలు పంచుకోవాలనుకుంటున్నారా? ఆల్ ఇన్ ద గేమ్. అంటే చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తారు, ఇన్ ఎవ్రీ క్రైసిస్ ఐ విల్ సీ ఏ ఆపర్చునిటీ. అసలు క్రైసిసే రాలేదనుకోండి, క్రైసిస్ క్రియేట్ చేసి ఆపర్చునిటీని తీసుకునే అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇంత గొప్ప లక్షణాలు ఉన్నాయి ఆయన దగ్గర. సో ఈ క్రైసిస్లో నెయ్యి రేటు ఇదమిద్దంగా పెంచుకొని డబుల్ త్రిబుల్ చేసి దాని ద్వారా ఫ్యామిలీ బిజినెస్ని అభివృద్ధిలోకి తేవాలనుకున్నారా? లేకపోతే అవుటర్ కంపెనీకి ఏదైతే నందిని లాంటి దాని కంపెనీకి సప్లై చేసి బల్క్లో లాభాలు పంచుకోవాలనుకున్నారా? కేవలం వాళ్ళకి రాయల్టీ మాత్రమే ఇచ్చే లాభాలు మీరు అధికంగా తీసుకోవాలనుకున్నారా? మీరు ఈ ఎత్తుగడ కోసం ఇంత దుర్మార్గమైన ఆరోపణ చేశారా నెయ్యి రేటు పెంచుకోవడానికి అనేది ఖచ్చితంగా వస్తుంది. మూడవ కారణం, జగన్మోహన్ రెడ్డి గారి డిక్లరేషన్ అంశం మొన్న గుడికి వెళ్తా అన్నప్పుడు తెచ్చారు. అవును, మరి నెయ్యికి సంబంధించి, కల్తీకి సంబంధించి ఈ అన్ని అంశాలను అప్పుడు చెప్పలా. బేసిక్గా దే వాంట్ టు ఎస్టాబ్లిష్ వన్ థింగ్, చంద్రబాబు నాయుడు గారు మాత్రం పక్కా హిందువు, చెప్పులు వేసుకొని షూ వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని నడిచిన ఆయన హిందువు, 276 గుళ్ళు ఆయన హయాంలో కూలగొట్టిన ఆయన హిందువు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారు, మరి అనేకమైన సంస్కరణలు తెచ్చారు, ఒక గోశాలను ఏర్పాటు చేశారు, ఉత్తమమైన ప్రమాణాలు ఎన్నో కల్పించారు, 5 సార్లు పట్టు వస్త్రాలు ఇచ్చారు. ముఖ్యంగా వైజాగ్లో టీటీడీ టెంపుల్ని, వెంకటేశ్వర స్వామి టెంపుల్ని భవ్యంగా నిర్మించారు. జమ్మూ కాశ్మీర్లో యూఎస్ఏలో సైతం వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ నిర్మించాడు. మరి ఇతన్ని మలైన్ చేయాలంటే ఒక నాన్ హిందూగా ముద్ర వేయాలి. మెజారిటీ పీపుల్ హిందూస్ ఉన్నారు కాబట్టి బీజేపీకి నచ్చే విధంగా నాన్ హిందూగా అతనికి ముద్ర వేయడంతో పాటు అతనికి అపప్రద తెచ్చే అంశాన్ని తలకు చుట్టాలని కోరిక బలంగా ఏదైతే ఉందో ఈ నీచమైన ఎత్తుగడ. దాంతోపాటు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, ఇతను క్రిస్టియానిటీ ఫాలో అవుతాడు కాబట్టి అసలు ఇతనికి హక్కే లేదు, డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. ఎస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అసలు ఈ అన్య మతస్థులు ఆ టెంపుల్లో డిక్లరేషన్ ఇచ్చిపోవాలనే సంస్కరణ తెచ్చింది ఎప్పుడు, ఏ సంవత్సరంలో? మీరు గమనించండి, ఇది చాలా సంవత్సరాల నుంచి లేదు, 1990 సంవత్సరం నుంచి మాత్రమే వచ్చింది. దాదాపు ఎన్టీఆర్ గారి పరిపాలనలో వచ్చింది కొన్ని రిఫార్మ్స్లో.
అంతకుముందు మేము అడుగుతున్నాం, ఈ చట్టాలు తెచ్చే ప్రభుత్వాలకి మతం గోల కావాలి, ఎందుకంటే ఓట్లు రాబడి వాళ్ళు చూస్తారు. కానీ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికి మతం గోల లేదే, భక్తులందరినీ హక్కును చేర్చుకుంటున్నాడే, సాక్షాత్తు ఆయనే బీబీ నాంచారమ్మని పెళ్లి చేసుకున్నాడే. మరి ఆయనకు లేని మతం రంగు మీకెందుకు? ఏ ప్రయోజనం కోసం? ఫక్తు రాజకీయ ప్రయోజనం కోసం. ఖచ్చితంగా కూడా రాజకీయం కోసం ఎందాకైనా ఏం చేసైనా అధికారం అయితే చేపట్టారు. ముఖ్యంగా ఏ ఏ కారణాల వల్ల చేపట్టారో దాని మీద అనేక వివాదాస్పదమైన ఆరోపణలు ఉన్నాయి. కానీ వాటి జోలికి మేము వెళ్ళకపోయినా ప్రజలకి ఒక ప్రామిసరీ నోట్ లాంటిది, ఒక వాగ్దాన పత్రం, దాన్నే మేనిఫెస్టో రూపంలో మనం ఇస్తాం. మనం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 ఏమైంది? 3 నెలలకే ఎన్ని రకాల అరాచకాలు జరిగాయి. ఉచిత ఇసుకని దోచుకుంటురి, 4000 పెన్షన్ ఇచ్చినప్పటికీ వాటిలో కోతలు పెడుతుంటారు, ఆరోగ్యశ్రీని అటకెక్కిస్తున్నారనే భయంతో అల్లాడుతున్నాడు కామన్ మ్యాన్. దాంతోపాటు 3 సిలిండర్లు దీపావళి అంటున్నారు, ఇస్తారో లేదో తెలియదు, ఏ విధమైన షరతులు ఉంటాయో, ఎంతమందికి ఇస్తారు, అర్హులు ఎంతమందో, మీరు ఇచ్చేది ఎంతమందికో, 1000 మంది అర్హులు ఉంటే 10 మందికి ఇస్తారో 100 మందికి ఇస్తారో తెలియని పరిస్థితి. కానీ వాటి గురించి లోతుల్లోకి పోకపోయినప్పుడు ఇప్పటి వరకు అమలు చేయలే. రైతు భరోసా మేము ఇస్తున్న దాన్ని మేము 20,000 ఇస్తానంటే ₹1 ఇవ్వలా. పంట సీజన్ మొదలైంది అయినా ఇవ్వలా. మరి బళ్ళు మొదలయ్యాయి, అమ్మఒడి ఇవ్వలా. అమ్మఒడిని మీరు తల్లికి వందనం అన్నారు, కానీ తల్లికి వందనానికి తల్లికి సున్నం పెట్టి నాన్నకు మద్యం ఇస్తున్నారు, ₹99 మద్యం. ఈయన టార్గెట్ అంతా కూడా అన్ని లావాదేవీల్లో ఆదాయం రావాలి. అది ప్రభుత్వానికైనా రావాలి, తనకైనా రావాలి, తన వాళ్ళకైనా రావాలి, ముఖ్యంగా తన అనుయాయులు ఖచ్చితంగా రావాలి. వీలైతే క్యాడర్ కూడా పంచాలి, అంతేగాని లీడర్లకు ఎట్టా పంచాలి. కానీ ప్రజలందరూ సమానం కాదు. నా పార్టీ, నా అనుయాయులు, నా బంధువులు, నా నాయకులు, నా కార్యకర్తలు అనే ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, నా 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 అనే స్వార్థం ఏదైతే ఉందో ప్రజలను ముంచే కార్యక్రమం. తప్పు జరిగిందని మేము భావించట్లా, కానీ తప్పు జరిగిందని అబద్ధం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ కోణంలో హిందువులు ఓట్లు రాకుండా చేయాలని కుత్సితమైన బుద్ధి. ఇది సుబుద్ధి కాదు, దుర్బుద్ధి. ఖచ్చితంగా ఇది ఈ విధంగా ఉండదు. కానీ మానవులు క్షమించవచ్చు, మానవులకు మతిమరుపు ఉండొచ్చు, ఓటర్లకు మతిమరుపు ఉండొచ్చు, పార్టీలు విమర్శించుకోవచ్చు, మీడియా మీ దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువగా మమ్మల్ని తిట్టచ్చు, మాకు వ్యతిరేకంగా మీ పత్రికలు రాయొచ్చు. కానీ అంతిమంగా దేవుడు ఉన్నాడు, దేవుడిని నమ్మాం, దేవుడు తగు రీతిలో మిమ్మల్ని శిక్షిస్తారని మీరు దేవుడికి భయపడండి. మీరు మాకు మిగతా వాళ్ళకి ఎట్టా భయపడాల్సిన అవసరం లేదు, మరి దేవుడికి భయపడండి. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే చేశారో మీరు అర్జెంటుగా ఇప్పటికైనా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకైనా ఖచ్చితంగా మీరు రాజీనామా చేసి మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎవరైతే దోషులుగా ప్రూవ్ అవుతారో వాళ్ళకి శిక్షలు పడాలని మేము కోరుకుంటున్నాం, అది ఎవరైనప్పటికీ కోరుకుంటున్నాం. మాకు తెలిసినంతవరకు ఎటువంటి అపచారం జరగలేదు, 100% దీన్ని మేము నమ్ముతున్నాం. చూద్దాం దీనికి సంబంధించి టీడీపీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, సుప్రీంకోర్టు కామెంట్స్ అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్.